హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన కారుకు అనేది స్క్రాచెస్ పడకుండా మనం ఎలా నీట్గా మెయింటైన్ చేయాలి, గ్లాస్ మీద కానివ్వండి అదే బాడీ మీద కానివ్వండి స్క్రాచెస్ లేకుండా మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే దాని గురించి ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే ఓనర్స్ కానివ్వండి, కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవింగ్ చేసే డ్రైవర్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్క్రాచెస్ పడితే మన కార్ అనేది అంత బాగా అనిపించదు. కార్ అనేది నీట్గా ఎప్పుడు ఎలా మెయింటైన్ చేయాలనే దాని గురించి ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్తాను. ఈ విధంగా మీరు క్లీన్ చేసుకుంటే ఒక చిన్న స్క్రాచ్ అయినా పడదన్నట్టు. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు నేను గ్లాస్ మీద చూపిస్తున్నాను, విండ్ స్క్రీను హెడ్ గ్లాస్ అన్నట్టు. సో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి, డస్ట్ చాలా పడింది దీని మీద. సో కనిపిస్తుంది కదా, డస్ట్ అనేది చాలా విపరీతంగా ఉన్నది. సో చాలామంది కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ ఇట్లా క్లాత్ తీసుకొని ఇట్లా పెట్టి, నేనేం చేస్తలేను చూపిస్తున్నా కానీ ఇట్లా పెట్టి దీన్ని క్లీన్ చేస్తానికి చేస్తారు. సో ఇట్లా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుంది, దీని మీద చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, మనకు కనిపించని డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ అనేది మనం ఇలా రబ్ చేయడం వల్ల ఈ గ్లాస్కి ఇంకా బాగా స్క్రాచ్ అవుతుంది అన్నట్టు. దానివల్ల మనకి గ్లాస్ విండ్ స్క్రీన్ మీద స్క్రాచెస్ పడుతుంటాయి. సో తొందరగా విండ్ స్క్రీన్ అనేది డిమ్ అయిపోతుంది. మనకి ఇది డిమ్ కావడం వల్ల వ్యూ అనేది కరెక్ట్ కనిపించదు. మనం ఎప్పుడైనా హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పటికీ ఎదురుగా వచ్చే వెహికల్స్ అనేది ఈ గ్లాస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంటాయి, మనకు క్లీన్గా కనిపించన్నట్టు. సో ఇలా ఎప్పుడు చేయకూడదు. దీని మీద మనకు కనిపించిన సన్న సన్న రాళ్ళు ఉంటాయి అన్నట్టు, చాలా సన్నవి. సో మనం ఇట్లా రబ్ చేయడం వల్ల ఇంకా స్క్రాచ్ ఎక్కువ పడుతుంది. సో దీన్ని ఇలా చేయకుండా వాటర్ కొట్టుకోవాలి ఫస్ట్ దీని మీద. మీరు ఇక్కడని కాదు, నేను గ్లాస్ మీద చూపిస్తున్న విండ్ స్క్రీన్ మీద, ఈ గ్లాస్ మీద కానీ ఇక్కడ బాడీ మీద కానివ్వండి, ఎక్కడైనా సరే ఫస్ట్ డస్ట్ అనేది ఎక్కువ ఉంటే డైరెక్ట్ పచ్చిబట్ట పెట్టి తూడ్చవద్దు అన్నట్టు. ఓకే, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. వాటర్ కొట్టిన తర్వాతకి అప్పుడు క్లీన్ చేయాలి. చూడండి ఎంత డస్ట్ ఉందో. నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు వాటర్ కొట్టి ఎలా క్లీన్ చేయాలో. సో ఎందుకంటే ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. స్క్రాచెస్ ఇది వైట్ కలర్ కాబట్టి మీకు అంత కనిపించదు. అదే బ్లాక్ కలర్ ఉందనుకోండి, కారు బ్లాక్ కానీ గ్రే కానీ, అందులో క్లియర్గా కనిపిస్తాయి. చిన్న చిన్న స్క్రాచెస్ మనకు ఈజీగా కనిపిస్తాయి. సో మనం ఇలా కారు ఎంత నీట్గా పెట్టుకుంటే మనం డబ్బు అంత ఆదా చేయొచ్చు. సో అది ఎలాగో ఒక్క నిమిషంలో వివరిస్తాను చూడండి. మన కారు ఎంత నీట్గా ఉంటే అంత డిగ్నిఫైగా ఉంటుంది. సో మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువైతాయి. సపోజ్ కారుకు మొత్తం గీతలు పడి మొత్తం స్క్రాచెస్ పడి ఉంటే మనం దానికి ఫుల్ పెయింటింగ్ చేయించాలంటే 60-70 వేలు అవుతుంది. అదే టెప్లం కోటింగ్ చేయాలన్నా 4-5 వేలు అయితే ఈజీగా అవుతుంది. సో ఇలా నీట్గా పెట్టుకోవడం వల్ల మనకు అన్ని లాభాలే. సో మన రేపటినాడు ఎప్పుడైనా ఫ్యూచర్లో వెహికల్ అమ్మేటప్పుడుగినా అమ్మాలనుకున్నప్పుడుగినా మనకు కార్ నీట్గా ఉన్నట్టయితే కొనేవాళ్ళగినా కార్ నీట్గా ఉందని మన కార్ అనేది తొందరగా కొంటారు. అండ్ ప్రైస్ గినా చాలా ఎక్కువ వస్తుంది. బండి నీట్గా ఉందంటే వాళ్ళు చూడగానే నచ్చుతుంది అన్నట్టు. సో మనం ఎంత రేటు చెప్తే అంత రేటు, చాలా ఎక్కువ రేటు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనేది చెప్తాను క్లియర్గా. సో నీట్గా మొత్తం పైప్తోని ఇలా వాటర్ కొట్టేయండి. చూడండి ఎంత మట్టి ఉందో, డస్ట్ అన్నట్టు ఇది. సో మీరు ఇలా మీకు కనుక వాటర్ ప్రాబ్లం ఉందంటే, ఇలా వాటర్ వేస్ట్ అవుతుంది అనుకుంటే మీరు పైప్తో కొట్టని అవసరం లేదు. ఒక చిన్న బకెట్ తీసుకొని అందులో ఒక హాఫ్ బకెట్ నీళ్ళు తీసుకొని ఒక మగ్గు తీసుకోండి. సో మీరు ఎక్కడైతే డస్ట్ ఉందో ఇలా సింపుల్గా మీరు కార్ మీద పోసేయండి. ఎందుకంటే వాటర్ పోయడం వల్ల ఫస్ట్ దాని మీద ఉన్న మట్టి, డస్ట్, చిన్న చిన్న రాళ్ళు అనేది పోతానికి మనం ఫస్ట్ వాటర్తో అనేది ఇలా కొట్టుకోవాలి. సో ఇలా మొత్తం నీట్గా మొత్తం అన్ని సైడ్లు వాటర్ కొట్టేసేయండి. బ్యాక్, ఫ్రంట్, పైన టాప్ గిన మొత్తం నీట్గా కొట్టుకున్న తర్వాతకి ప్రాసెస్ చూపిస్తాను. సో ఎప్పుడైనా సరే కార్ క్లీన్ చేసేటప్పుడు మొత్తం అన్నిటికీ ఒకటే క్లాత్ వాడొద్దు. అంటే సపోజ్ బాడీ ఇదే తుడిచి, గ్లాస్ ఇదే తుడిచి, మ్యాట్లు ఇదే తుడిచి, టైర్స్ ఇదే తుడిస్తే, ఎందుకంటే మొత్తం మట్టి అయిపోతుంది, ఆయిల్ అయిపోతుంది. దీంతో టైర్ తుడిచిన తర్వాతకి
మళ్ళీ గ్లాసులు తుడిచినా లోపల ఇంటీరియర్ తుడిచినా దీనికి ఉన్న మైల మొత్తం మళ్ళీ అంటుతుంది. సో అందుకోసమే మీరు బాడీ క్లీన్ చేసానికి ఒకటి పెట్టుకోండి సపరేటు, ఒకటేమో టైర్స్ మ్యాట్స్ క్లీన్ చేసానికి పెట్టుకోండి. సో బాడీకి ఒకటి, లోపల ఇంటీరియర్ గ్లాస్కి ఒకటి సపరేట్ అయితే టైర్స్ క్లీన్ చేసానికి, మ్యాట్లు క్లీన్ చేసానికి పెట్టుకోండి. లేదు మా దగ్గర ఒకటే క్లాత్ మేము మెయింటైన్ చేసామంటే ఫస్ట్ వాటర్ కొట్టిన తర్వాతకి బాడీ క్లీన్ చేయండి, తర్వాత గ్లాసు లోపల ఇంటీరియర్ క్లీన్ చేసిన తర్వాతకి లాస్ట్లో టైర్స్ క్లీన్ చేయండి. చేసిన తర్వాతకి దాన్ని నీట్గా మీరు వాష్ చేసుకొని సబ్బు పెట్టి క్లీన్గా నీట్గా చేసుకున్నట్టయితే అట్లాగినా సెట్ చేసుకోవచ్చు. సపరేట్ వాడటం అనేది మీ కన్వీనియన్స్ బట్టి మీరు పెట్టుకుంటే బాగుంటుంది. సో ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకోండి, క్లాత్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. ఇక్కడ విండ్ స్క్రీన్ మీద ఈ గ్లాస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా నీట్ చేసుకోవాలి. గ్లాస్ మొత్తం టోటల్గా సెంటర్ పాయింట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను. సెంటర్లో ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ ఉంటుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ స్టిక్కర్ ఉన్న సెంటర్ ప్లేస్లో మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫాస్ట్ ట్రాక్ దగ్గర స్కాన్ కావాలంటే ఇక్కడ డస్ట్ ఉన్నట్టయితే స్కాన్ అనేది సరిగ్గా కాదు. ఇలా రెండు సైడ్ల నుంచి మీరు అందకుంటే పైకి ఎక్కి నీట్గా క్లీన్ చేసుకుంటే సో టోల్గేట్ దగ్గర ఇబ్బంది ఉండదు మనకు. ఎప్పుడైనా మీరు బయట నుంచి ఈ గ్లాస్ ఎలా క్లీన్ చేశారో లోపటి నుంచి గిన గ్లాస్ అనేది పచ్చిబట్ట పెట్టి నీట్గా క్లీన్ చేసుకోండి. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి వ్యూ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది. రెండు సైడ్లు జాగ్రత్తగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇక్కడ మొత్తం క్లీనింగ్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నా బొమ్మ గిన మీకు కనిపిస్తుంది, అంత నీట్గా కనిపిస్తుంది చూడండి. గ్లాసెస్ ఒక్క చిన్న స్క్రాచ్ గిన్ లేదు, ఎక్దమ్ పర్ఫెక్ట్గా క్లీన్గా అయిపోయింది. సో ఈ విధంగా మెయింటైన్ చేసినట్టయితే వెహికల్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి వీడియో ఒకటి చేయాలనిపించింది బండి క్లీనింగ్ గురించి, మెయింటెనెన్స్ గురించి. సో డ్రైవింగ్తో పాటు ఇలాంటి మెయింటెనెన్స్ టిప్స్ గిన కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొని డ్యూటీ చేసే డ్రైవర్స్కి, అదేవిధంగా సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే ఓనర్స్కి కొంచెం ఈ ప్రాసెస్ ఇట్లా క్లీన్ చేసుకుంటే బాగుంటుందని అందరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది అయితే ఇట్లా వాటర్ కొట్టి అయితే క్లీనింగ్ చేయరు. సో మీరు కొంచెం టైం తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించి ఇలా వాటర్ కొట్టుకొని క్లీనింగ్ చేసుకున్నట్టయితే మన కార్ అనేది చాలా అద్భుతంగా నీట్గా కనిపిస్తుంది. మనం ఎన్ని సంవత్సరాలైనా మన కారు వెహికల్ అనేది షైనింగ్ అనేది డల్ కాదు. సో మీరు కావాలంటే వీక్లీ 1 టైమ్స్ షాంపూ వాష్ కింద చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైం దొరకలేదు, మీరు తుడుస్తానికి టైం దొరకలేదంటే అలా వదిలేయండి. మీకు టైం ఉన్నప్పుడే మీరు అప్పుడు వాటర్తోని వాష్ చేయండి. ఓన్లీ పచ్చిబట్ట, పొడి బట్ట పెట్టి మాత్రం బాడీ మీద, గ్లాసెస్ మీద ఎప్పుడూ తూడ్చవద్దు. సో ఇలా వాటర్ కొట్టుకొని క్లీనింగ్ చేసుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఇప్పుడు ఒక్కసారి ఫ్రంట్కి వెళ్ళి మీకు విండ్ స్క్రీన్ చూపిస్తాను. గ్లాస్ ఎంత నీట్గా ఉందో మీరు గమనించండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారుగా, అసలు వీడియో తీస్తున్నాను, అసలు మధ్యాహ్న గ్లాస్ ఉన్నట్టుగా కనిపిస్తలేదు. డైరెక్ట్ వీడియో మనకు డైరెక్ట్ ఆ లొకేషనే మనకు ఆ ట్రీస్ కనిపిస్తున్నట్టే వీడియోలో కనిపిస్తుంది చూడండి. మధ్యాహ్న గ్లాస్ ఉన్న ఆనవాళ్ళే లేవు. ఎందుకంటే మనకి ఎక్కడ చిన్న స్క్రాచ్ గీతగిన లేదన్నట్టు. అదే గీతలు ఉన్నాయనుకో ఈజీగా మనకు గ్లాస్ మీద ఉన్న స్క్రాచెస్, గీతలన్నీ కనిపిస్తాయి అన్నట్టు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ అనేది ఎన్ని సంవత్సరాల పాత బండో మీరు ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కార్ క్లీనింగ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం కొత్తగా మన ఛానల్కి వచ్చిన వారైతే
సో కార్ డ్రైవింగ్ సంబంధించిన అన్ని విషయాల కోసం మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. మీరు ఆ వీడియోస్ చూసుకొని చాలా సింపుల్గా మీరు డ్రైవింగ్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.